పాత కొత్త కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సూరను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తమ సాయశక్తులా కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం లింగుగూడ పట్టణంలోని కేఆర్కే కాలనీ 4వ వార్డ్, కోలిపుర, అనుకుంట, చాందాడి, జనద్ మండలం లక్ష్మీపూర్, లేఖర్వాడ, కొరంజీ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తాజా మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, పట్నంలోని మాజీ కౌన్సిలర్లు, పలు కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికీ కండువాలు కప్పిన సీతక్క పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు సత్తు మల్లేష్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ సడ్మకి ఆనందరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబరావు పాటిల్, డిసిసిబి చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఎన్సిఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్ రావు, యువజన కాంగ్రెస్ విభాగ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ, సీనియర్ నాయకులు భారత్ వాగ్మేరా, గిమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చేరుతున్నవారు మల్లయ్య గారు, మల్లయ్య యాదవ్ గారికి గట్టిగా చెప్పడంతో తుల్జాపూరి శోభ గారి ఆధ్వర్యంలో రమాబాయి మహిళా మండల్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ వారు రావాలి. తుల్జాపూరి శోభ గారు, నెక్స్ట్ అన్నపూర్ణ గారు మరియు చంద్రయ్య గారు, చాందా ఉప సర్పంచ్ గారు, జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే. డి కిషన్ గారు, మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్, మాజీ ఉప సర్పంచ్ గారు, అన్నపూర్ణ గారు, మాజీ కౌన్సిలర్ 2 సార్లు కౌన్సిలర్ గెలిచినటువంటి అన్నపూర్ణ గారు పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. భరత్ గంగారాం, రోరా ఆశన్న గారు, మహేష్ గారు, చాందాటి వాళ్ళు, బౌనే రాజ్ కుమార్ గారు, శారా శ్రీనివాస్ గారు, కుంబాజీ సత్యనారాయణ గారు, కుంబాజీ రామన్న గారు, రోడా ఆశన్న గారు, బౌనే రాజు గారు, గణేష్ గారు, అంబాటి గణేష్ గారు, భగత్ గంగారాం గారు, జాయిన్ అయ్యే వాళ్ళు ఇటువైపు నుంచి రావాలా, జాయిన్ అయ్యే వాళ్ళు ఇటువైపు నుంచి రావాలా. కార్యదర్శి అనిల్ లోటే గారు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రండి. అందరూ జాయిన్ అయ్యే వాళ్ళకి దారి ఇవ్వాలి బాబు, జాయిన్ అయ్యే వాళ్ళకి దారి ఇవ్వాలి. లక్ష్మీపూర్ గ్రామస్తులు, పిప్పల్దర్ గ్రామస్తులు, చాంద గ్రామస్తులు, అనుకుంట గ్రామస్తులు, వార్డు నెంబర్ 4, వార్డు నెంబర్ 28, వార్డు నెంబర్ 29 అందరు కూడా దారి ఇవ్వాలి బాబు. లేఖర్వాడ చంద్రబొమ్మన గారు, కరంజీ మేకల రమేష్ గారు కంటిన్యూ, వాళ్ళకి దారి ఇవ్వండి ప్లీజ్. ఒరగంటి అఖిల్ గారు, అనుకుంటా మాజీ ఎంపీటీసీ సోమన్న గారు, గ్రామ అధ్యక్షులు మంచాల సత్యనారాయణ గారు మరియు జంగూబాయి, కోండు అనసూయ గారు, మెస్రం మహేశ్వరి గారు, కేఆర్కే కాలనీ మెస్రాం నరేష్ గారు, సోయం రేఖా గారు, కేఆర్కే కాలనీ లింగు కూడా వారందరూ దయచేసి
లక్ష్మీపూర్ వాళ్ళు జైనింగ్ వాళ్ళందరూ పేర్లు చదివినాము. లైన్ గా రావండి దయచేసి. అనిత పూండ్రు, నిఖిలేష్ గారు, విజయ్ గారు, బాలాజీ గారు, దినేష్ గారు, శివ గారు, అనికేష్ గారు, ఆది సాయి గారు గారి ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ ఆదిలాబాద్ సుభాష్ నగర్ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ కౌన్సిలర్ కయ్యూం గారు, బింగి ఇస్తారి గారు, అబ్దుల్ సలీం, బాస మల్లయ్య, చిన్న ఇస్తారి, చిన్న ఇస్తారి, బింగి మార్కండి, కె విజయ్ గారు, రాజేశ్వర్ గారు, వార్డ్ నెంబర్ 4. జాయిన్ అయ్యే వాళ్ళే రండి, దయచేసి వినతి పత్రాలు చివర్లో జాయిన్ అయ్యే వాళ్ళు రండి, మొదట్లో ప్లీజ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇటు పక్కన చేయండి. గంగారెడ్డి అచ్యుత్, జైన్ అయ్యే వాళ్ళని ముందు పంపండి. విఠల్ రెడ్డి, విఠల్ రెడ్డి ఎవరు? సాంగ్వి లేకర్వాడ భూమన గారు అప్పుడే గెలిచిన ఆయన రావడానికి కూడా దారి లేదు. లేకర్వాడ భూమన గారు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో చేరుతున్న వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు